ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఏప్రిల్ మాసం ఓవరాల్గా కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతుంది? ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమపయతాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రేం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః. ఈ కన్యారాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో అత్యద్భుతంగా ఉంది అని మనం చెప్పొచ్చు. సప్తమ స్థితిగతుడైనటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలన్నీ కూడా వీళ్ళకి అనేకమైనటువంటి లాభాలను ఇస్తాయి. అలాగే ఆరోగ్యరీత్యా చాలామందికి పాపం హార్ట్ అటాక్లు, స్టంట్లు ఇలాంటివన్నీ కూడా వేయడం అనేటటువంటి జరిగినాయి. మరి ఇప్పుడే మనకి మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆదిత్యరామ్ గారిని అందరికీ తెలిసిన ఆయన, మరి అటువంటి వాళ్ళ అక్కగారికి ఇప్పుడు హార్ట్ స్టంట్ అయిందండి కన్యారాశి. మొన్నే చెప్పారు మీరు, ఇప్పుడు ఇదిగో ఇలా జరిగిందండి అంటే అది గ్రహాలు చెప్తాయి మనకి. రవి ఎప్పుడైతే మనకి ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడో హార్ట్ అటాక్, హార్ట్ స్టంట్, కంగారు ఏం పడక్కర్లేదు. కార్పొరేట్ హాస్పిటల్లో స్టంట్ అవసరం లేకపోయినా స్టంట్ వేసేస్తారు నాయన, నీకేం భయపడక్కర్లేదు, ఇంటికి వస్తారు. 2 days అబ్జర్వేషన్ అండి హాస్పిటల్ అంటే. మా గాంధీ, మా ఉస్మానియా అంటే ఉన్నట్టు చెప్తారు మా స్టూడెంట్స్. ప్రైవేట్ హాస్పిటల్కి ఇప్పుడు వాళ్ళు స్టంట్లు వేస్తారు, కేర్ఫుల్గా డబ్బులు కట్టించుకుంటారు, ఇంటికి పంపుతారు హ్యాపీగా. డబ్బులు కట్టాలంతే. కాబట్టి భయపడక నాయన అన్నాం. కాబట్టి అదేవిధంగా వీళ్ళు కూడా మనకి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకు హార్ట్లు, గుండెలు జాగ్రత్త చూసుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి, వైరుధ్య భావాలు ఉన్నాయి. వీళ్ళ కొట్లాటలు, ఫైటింగ్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కోర్టుల్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ కూడా ఆగిపోతాయి. భార్య ఈ మధ్యకాలంలో ట్రెండ్ కూడా మారిందండి. భార్యలో ఇప్పుడు ట్రెండ్ మారింది. భర్తలతో గొడవలు పడితే ఇదివరకు భర్తల మీద కేసులు పెట్టేవారు. 498 గృహహింస నిర్బంధం ఇవన్నీ కూడా అది 30 సంవత్సరాల బ్యాక్ ట్రెండింగ్. అప్పుడు ఎలాగైతే మనకి యూట్యూబ్లో ట్రెండింగ్ టాపిక్స్ వస్తాయో ఆ విధంగా మొన్నటిదాకా చిన్నజీర స్వామి ట్రెండింగ్, ఇప్పుడు గరికపాటి కోడిగుడ్డు అని ఇలా టాపిక్స్ ఎలాగైతే ట్రెండింగ్లు మారుతూ ఉంటాయో, ఎర్రవరం నరసింహస్వామి అప్పుడు, ఇప్పుడు వారపల్లి సప్తశనివార వ్రత కథ ఇలా. అలాగే ఇక్కడ కూడా ట్రెండింగ్ ఏంటంటే మనకి ఈ కన్యారాశి వాళ్ళు వైఫ్స్ హస్బెండ్ మీద కేసులు పెట్టేవారు. తర్వాత గత 5 నెలలు కనుక మనం చూసినట్లయితే తల్లితో కలిసి భర్తను చంపేసిన భార్య, ఇలాంటి వరుసలో పెట్టేసరికి పెళ్ళిళ్ళు అంటే అందరు కూడా పాస్ పడిపోయేది అనమాట. మగపిల్లలకి ముఖ్యంగా ఆ ట్రెండింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మామగారిని కొడుతున్నారు ఇప్పుడు కోడళ్ళు బెల్ట్ పెట్టి. మరి ఎందుకంటే ఇటువంటి నీచుడిని అన్నావు నువ్వు, మా లైఫ్ని పాడు చేసావు, అసలు నువ్వే లేకపోతే వీడు రాకపోతాడు కదా భూమి మీద. కానీ మా మిత్రుడైనటువంటి లాయర్ గారినే ఎరగదీసేస్తే మరి ఆయన కోడలు బ్రహ్మాండంగా ఆవిడ వైపు న్యాయం ఉంది కాబట్టి కాపురం నిలబెట్టుకుంది. వీళ్ళు కూడా మంచోళ్ళే. ఈ యొక్క రవి ఏప్రిల్ 14, 2026 సంవత్సరం తర్వాత మరి మేషరాశిలోకి వచ్చి బ్రహ్మాండమైనటువంటి ఉచ్చస్థితిగతుడు అవుతున్నాడు. దాని ద్వారా ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా టకాటకా అయిపోతూ ఉంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులు తీసుకుని పాపం బిల్డర్స్ చాలామంది, మా R&B వాళ్ళు, రైల్వే వాళ్ళు, ఇలాంటి కాంట్రాక్ట్ MES మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇలాంటి వాళ్ళు చాలామంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా బిల్స్ రాలేదనేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ యొక్క సమయంలో ఏప్రిల్ నెల ఉత్తరార్ధంలో అంటే 15వ తేదీ దాటిన తర్వాత వీళ్ళందరికీ కూడా బిల్స్ శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ రకంగా కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేటటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా. అందువలన ఈ గిగోలు మేము సెట్ చేసేసుకుంటాం. జాతకాలంటే మన చేతుల్లో ఉంటుంది అనేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు పాపం. ఎలా అంటే కష్టపడేవాడికి ఉద్యోగాలు వచ్చేస్తే అందరూ కష్టపడతారు, కష్టపడి వాడికి గవర్నమెంట్ జాబ్ అందరూ కష్టపడతారు. కానీ కొంతమందికే ఎందుకు వస్తాయంటే ఇదే అన్నమాట గ్రహస్తంపుటి. వ్యాపారాలు
కిరాణా వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, హాస్టల్స్, ఇలాగా ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. డెర్మటాలజిస్టులు, తర్వాత ఈ యొక్క లాయర్లు, సిఏలు, చార్టెడ్ అకౌంటెంట్స్ ఫర్మ్స్, ఇవన్నీ కూడా లీడింగ్లో ఉంటాయి. కన్యా రాశి వారికి మనకి అష్టమ స్థితిగతుడైనటువంటి రవిగ్రహము ఏప్రిల్ 15 తర్వాత ప్రభుత్వాల నుంచి కొన్ని తలనొప్పులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. బంగారం అనేటటువంటిది ఎక్కువ కొనుగోలు చేస్తారు. బట్టల పిచ్చి చాలామందికి ఉంటుంది, బట్టలు కూడా బ్రహ్మాండంగా కొంటారు. అండ్ బట్టల షాపులే కొనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత డబ్బు వచ్చేస్తుంది వీళ్ళకి ఆదాయం. కాబట్టి ఏం చేసుకోవాలో తెలియక వీళ్ళు అన్నీ కూడా పబ్స్, క్లబ్స్, ఇలాంటి వాటికి వెళ్తూ ఉంటారనమాట. విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా లే ఆఫ్లు, ఉద్యోగాలు పోయినాయి కొంతమందికి. అటువంటి వాళ్ళు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఉన్న ఉద్యోగం పోయిందండి అని అంటే చేంజ్ కోసం గ్రహాలు నిన్ను ఆ ఉద్యోగాన్ని పోగొట్టేసినాయి. ఇప్పుడు నువ్వు కొత్త ఉద్యోగం, నువ్వు ఎలాగో రిజైన్ చేయవు. రిజైన్ చేయనప్పుడు ఎలా ఉంటాయి? కాబట్టి కొత్త ఈ రకంగా అయినా నువ్వు రిజైన్ చేసి కొత్త ఉద్యోగాలు పీకి పడేస్తే కొత్త ఉద్యోగాలు ట్రై చేసుకుంటావు. అంటే మన వాళ్ళు ఈ ఉద్యోగాలు పోయినటువంటి సాఫ్ట్వేర్ లర్న్డ్ పీపుల్ కాబట్టి వీళ్ళు కొన్ని తెలుసుకోవాలి. ఏమిటండి అని అంటే, ఉద్యోగం నాకు కావాలండి అని అడుగుతున్నావు. నీకు కావాలి, నువ్వు పేదవాళ్ళకి ఏం చేసావు? నువ్వు చేసే పనులను బట్టే కదా ఉద్యోగం వస్తుంది. వీళ్ళు అశాస్త్రీయమైనటువంటి గురువులకి లక్షలు దొబ్బెడతారు వీళ్ళు. ఒక పెళ్ళికానివాడు ఒకడు ఉన్నాడు, 43 సంవత్సరాలు, పూజారి, యూట్యూబ్లో జాతకాలు చెప్తాడు. ఏమన్నా అంటే, మా నాన్న నన్ను తిడతాడు సార్, నేను ఇంటికి వెళ్ళిపోవాలి, కాంట్రవర్సీలకి నేను రాను గురుగారు, చెప్పనండి అంటే. కాంట్రవర్సీలు చెప్పను అంటే ఊరికనే సలహాలు ఇమ్మంటే ఇస్తాడు. మొన్న నేను ఆయన వీడియో ఒకటి చూశాను. పెళ్లి కానిటువంటి వాళ్ళకి పరిహారాలు చెప్తున్నాడు. ఈ పరిహారాలు చేసుకుంటే నీకు పెళ్ళి అయిపోతుంది, ముందు ఆయనకి పెళ్లి కాలే. అలాగే చాలామందికి భార్యలు వదిలేసినటువంటి వాళ్ళు సగం మంది ఉన్నారు. వీళ్ళు భార్యాభర్తలు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కలుపుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఇతర భార్యలు కలిపే రెమెడీస్ చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళ అశాస్త్రీయమైనటువంటి పద్ధతులు చెప్పేవాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. వెన్ యు ఆర్ నాట్ క్యాచింగ్ ఏ ప్రాపర్ గురు, తప్పకుండా నీకు సొల్యూషన్, జీవితంలో ఉద్యోగాలే పోతాయి. స్వామి వివేకానంద కనబడలేదా నీకు? ప్రభాత్ రంజన్ సర్కార్ కనబడలేదా? వాళ్ళు జగద్గురువులు, ఆదిశంకరుడు కనబడలేదా? వాళ్ళు చెప్పిన ఐడియాలజీకి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు ఎంతసేపు సర్వీస్ టు హ్యుమానిటీస్, రియల్ సర్వీస్ టు గాడ్ అని చెప్తున్నారు, పేదవాళ్ళకి చెయ్యని. మరి నువ్వు చేయట్లేదు కదా, మరి నీకు జాబ్ ఎందుకు వస్తుంది చెప్పు? అంటే పవయ్య పంతులు, నువ్వు కాకపోతే వేరే పంతులను అడుగుతావు అంటారు. వెళ్ళు, నీ లైఫే అలా అయిపోయింది. వాళ్ళు చూశాను నేను. అంటే వెన్ వీ హ్యావ్ ఏ ప్రాబ్లం, జగద్గురువులు చెప్పిన పద్ధతుల్లో వెళ్తే వాళ్ళకి జాబులు వస్తాయి. కాబట్టి ఇది మెయిన్ మనకి. అందువల్ల ఇవన్నీ కూడా కన్యారాశి వాళ్ళకి గోచార రీత్యా చెప్పావు. కాబట్టి వీళ్ళ వ్యక్తిగత జాతకాల్లో వ్యసనార్థనాలు ఎక్కువైపోయినాయి అమ్మా. ఎవడో జ్యోతిష్కుడు డబ్బులు ఇవ్వట్లేదు, అలా తయారయ్యారు. అందుకే వాళ్ళు వచ్చిన గీక అవతలపడేస్తున్నారు. బట్ మనీని నీకు ఇది కాకుండా నాలెడ్జ్ని మనం పంచేటప్పుడు, జగద్గురువులు నీకు చూపించేటప్పుడు వివేకం తెచ్చుకోవట్లేదు ఈ జనం. కాబట్టి కొన్ని పరిహారాలు ఈ గోచార రీత్యా వీళ్ళకు ఉన్నాయి, మనం చెప్పాము. ఎవరైతే వ్యక్తిగత జాతకాల్లో వీళ్ళకి ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయి, ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వీళ్ళు శిఖరాలను అధిరోహిస్తారు. ప్రతివాడు ఎన్టీ రామారావులో అవ్వాలనుకుంటాడు, కానీ ఎన్టీ రామారావు డైలీ తెల్లారుజాము 3 గంటలకు లేచాడు. మా గురువుగారు సీనియర్ ఎన్టీఆర్, వీళ్ళు లేచారా మరి? ఇలా అటువంటి రిజల్ట్ మీకు ఎప్పుడు వస్తుంది, అటువంటి యోగాలు మీకు ఎప్పుడు వస్తాయి అన్నది మనకి సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు మనల్ని సంప్రదిస్తే తప్పకుండా మనం వాళ్ళకి చార్ట్ చూసి మనం చెప్దాం. పరిహారాలు కూడా ఏమన్నా తెలియజేయండి గురుగారు. తప్పకుండా. పరిహారాలు ఏంటంటే, సీతమ్మ వాడి అని ఉంటుంది బీహార్లో. సీతాదేవి పుట్టిన ప్లేస్ అది. సో ఆ సీతాదేవి నేపాల్ దగ్గర చిత్రాపురి అని ఉంది సీతాదేవి పుట్టిన ప్లేస్. గయలో ఉంది సీతాదేవి పిండం పెట్టినటువంటి ఊరు. గయా గయా విష్ణుగయ ఆ ఎదురుకుండగా అవతల ఒడ్లో సీతమ్మ వారి దర్శనం చేసుకోవాలి. ఊర్లో ఏదో ఒక ఊరు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఆ యొక్క అమ్మవారికి, సీతమ్మవారికి వీళ్ళు చక్కగా ఓం సీతాదేవి అయి నమః అనేటటువంటి మహామంత్రంతో అమ్మవారి కుంకుమార్చన చేసుకొని
చక్కగా 11 మందికి ముత్తైదువులకి తాంబూలము ఇవన్నీ కూడా ఇచ్చుకొని వాయినాలు ఇచ్చుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ నెల ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.